మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రాత్రికి రహస్యంగా గ్యాస్ స్టవ్ పైన ఇది ఒక్కటి పెట్టండి. రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ పోయి కోట్లు వచ్చి పడతాయి. మీ సుడి తిరుగుతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇంటికి కూడా మీకు బాగా కలిసి వస్తుంది. గ్యాస్ స్టవ్ పైన ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. కష్టాల నుంచి బయటికి రావడానికి, ఇల్లు మీకు అనుకూలంగా ఉండడానికి, ఇంటి వాతావరణం బాగుండడానికి ఈ పరిహారం చాలా ఉపయోగపడుతుంది. గ్యాస్ స్టవ్ పైన ఈ వస్తువు పెట్టడం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. ఈ పరిహారం ఎంత శక్తివంతమైనది అంటే మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన కష్టాలు, అప్పుల బాధలు, ఆర్థికపరమైన చిక్కులు ఎన్ని ఉన్నా సరే వాటన్నిటినీ దూరం చేసి మీ ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించి మిమ్మల్ని రాత్రికి రాత్రే కోటీశ్వర్లను చేసేటంతటి శక్తి దీనికి ఉంది. చాలామంది కష్టపడి పనిచేస్తున్నా సంపాదించిన డబ్బు చేతిలో నిలవటం లేదని, వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోతుందని, అప్పులు తీరటం లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారందరికీ ఇది ఒక దివ్యమైన వరం లాంటిది. ఈ చిన్న పరిహారాన్ని మీరు రేపు సోమవారం రాత్రి కేవలం 9 గంటలకు మీ ఇంట్లోని గ్యాస్ పొయ్యి దగ్గర చేస్తే చాలు అద్భుతమైన మార్పులను మీరే స్వయంగా గమనిస్తారు. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి వస్తువుకు, ప్రతి ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే మన ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో వంటగది ఒకటి. వంటగది అంటే కేవలం వంట చేసుకునే స్థలం కాదు. అది మన ఇంటికి అన్నపూర్ణాదేవి కొలువై ఉండే దేవాలయం. ఎక్కడైతే వంటగది శుభ్రంగా పవిత్రంగా ఉంటుందో ఆ ఇంట్లో అన్నపానాలకు, ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు. ఆ ఇంటి సభ్యులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ఈ వంటగదిలో అగ్నిదేవుడు నివసించే ప్రదేశమే మన గ్యాస్ స్టవ్. అగ్ని అంటే సాక్షాత్తు దైవస్వరూపం. మనం ఏ పూజ చేసినా, యజ్ఞం చేసినా అగ్నిదేవుడి సాక్షిగానే చేస్తాం. అగ్ని పవిత్రతకు, శక్తికి ప్రతీక. అందుకే మన వంటగదిలో ఉండే గ్యాస్ పొయ్యిని ఎప్పుడూ సామాన్యంగా చూడకూడదు. అది మన ఇంటి సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని నిర్ధారించే శక్తి కేంద్రం. అలాంటి శక్తివంతమైన గ్యాస్ పొయ్యి దగ్గర మనం చేసే పరిహారం అమోఘమైన ఫలితాలను ఇస్తుంది. మరి ఇంతకీ రేపు సోమవారం గ్యాస్ స్టవ్ పైన ఏ వస్తువు పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ పరిహారాన్ని సోమవారం రాత్రి 9 గంటలకు ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే, సోమవారం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున శివుడిని ఏ రూపంలో ఆరాధించినా ఆయన త్వరగా ప్రసన్నుడై కోరిన వరాలను ఇస్తాడు. చంద్రుడికి కూడా సోమవారం అధిపతి. జాతకంలో చంద్రుడు సరిగ్గా లేకపోతే మానసిక ప్రశాంతత ఉండదు. నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు వస్తుంది. దానివల్ల ఆర్థికంగా నష్టపోతారు. కాబట్టి సోమవారం చేసే ఈ పరిహారం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు చంద్రుడి అనుకూలత కూడా లభించి మీ మనసు స్థిరంగా ఉంటుంది. ఇక రాత్రి 9 గంటల సమయం ఎందుకంటే ఆ సమయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. పగలంతా ఉండే గజిబిజి, హడావడి తగ్గి వాతావరణం నిశ్శబ్దంగా మారుతుంది. ఇలాంటి సమయంలో మన మనసును ఏకాగ్రతతో లగ్నం చేస్తే ఏ పనైనా, ఏ పూజైనా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఈ ప్రత్యేకమైన ముహూర్తంలో ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడం ఖాయం. ఇంతకీ ఆ పరిహారం ఏమిటి, ఎలా చేయాలి అని తెలుసుకోవడానికి మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. దాని గురించి వివరంగా తెలుసుకుందాం. సోమవారం రోజు రాత్రి భోజనాలన్నీ పూర్తయిపోయిన తర్వాత వంటగదిని, ముఖ్యంగా గ్యాస్ పొయ్యిని శుభ్రంగా కడగాలి. పొయ్యి మీద ఎలాంటి ఎంగిలి, పాత్రలు, మరకలు లేకుండా నీటితో శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత మీరు కూడా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. మనసులో పూర్తి నమ్మకంతో, ఏకాగ్రతతో ఈ పరిహారాన్ని మొదలుపెట్టాలి. మనం పూజలు, పరిహారాలు చేసేటప్పుడు ఉపయోగించే ప్రతి వస్తువు వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణం ఉంటుంది. అవి కేవలం సామాన్యమైన వస్తువులు కావు. వాటిల్లో విశ్వశక్తిని, దైవక శక్తులను ఆకర్షించే అద్భుతమైన గుణాలు ఉంటాయి. ఈ పరిహారం చేయడానికి మనకు 5 వస్తువులు కావాలి. ఈ 5 వస్తువులు చాలా శక్తివంతమైనవి. మరి ఆ వస్తువులు ఏమిటి?
ఈ వస్తువులు మన ఇంట్లోని ప్రతికూల శక్తులను ఎలా దూరం చేస్తాయి, సానుకూల శక్తులను ఎలా ఆకర్షిస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా అందిస్తాయి మరియు పరిహార శాస్త్రంలో వీటికి ఎందుకంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకుందాము. ఈ పరిహారం చేయడానికి మనకు ముఖ్యంగా కావాల్సింది ఇత్తడి లేదా రాగి పళ్ళెం. పరిహార శాస్త్రంలో లోహాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా రాగి, ఇత్తడి వంటి లోహాలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. రాగిని దైవలోహం అని పిలుస్తారు. దీనికి గ్రహాల నుండి వచ్చే సానుకూల శక్తిని గ్రహించి మన చుట్టూ ఉన్న వాతావరణంలోనికి ప్రసరింపజేసే శక్తి ఉంది. అందుకే పూజలలో, యజ్ఞాలలో రాగి పాత్రలనే ఎక్కువగా వాడతారు. రాగికి భూమిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని నిర్వీర్యం చేసే శక్తి ఉంది. మనం ఈ పరిహారాన్ని రాగి పళ్ళెంలో చేయటం వల్ల ఆ పరిహారం యొక్క శక్తి రెట్టింపు అవుతుంది. రాగి పాత్రలో ఉంచిన ఏ వస్తువులైనా తన శక్తిని కోల్పోకుండా మరింత శక్తివంతంగా మారుతుంది. ఇత్తడి దేవగురువైన బృహస్పతికి ఇత్తడి అత్యంత ప్రీతికరమైన లోహం. బృహస్పతి అనుగ్రహం ఉంటే జ్ఞానము, గౌరవము, ఐశ్వర్యము అవే వస్తాయి. ఇత్తడికి దైవిక చైతన్యాన్ని ఆకర్షించే గుణం ఉంది. లక్ష్మీదేవి పూజలో ఇత్తడి దీపాలు, పళ్ళెం వాడటం వల్ల అమ్మవారు త్వరగా ప్రసన్నురాలవుతుంది. ఈ లోహాలు మన పరిహారానికి ఒక పవిత్రమైన శక్తివంతమైన ఆధారాన్ని ఇస్తాయి. ఈ పరిహారానికి మీరు ఇత్తడి లేదా రాగిని ఉపయోగించాలి. ఇక పరిహారం చేయడానికి మనకు కావలసిన రెండవ వస్తువు లవంగాలు. ఈ పరిహారానికి 5 లవంగాలు కావాలి. వంటగదిలో ఘాటైన వాసన ఇచ్చే లవంగం తాంత్రిక, మాంత్రిక పరిహారాలలో ఒక వజ్రాయుధం లాంటిది. లవంగం యొక్క ఘాటైన వాసన, దానిలో ఉండే తైల గుణం మన కంటికి కనిపించని దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని తక్షణమే తరిమి కొడతాయి. ఇంట్లో లవంగాలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవటమే కాకుండా మనపై ఉన్న దిష్టి, నరఘోష, ఈర్ష్య వంటివి కూడా తొలగిపోతాయి. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. లవంగాలకు ధనాన్ని ఆకర్షించే శక్తి అపారంగా ఉంది. అందుకే లక్ష్మీదేవి పూజలో తాంబూలంతో పాటు లవంగాలను తప్పకుండా సమర్పిస్తారు. పువ్వు ఉన్న లవంగాలనే వాడాలి. ఎందుకంటే ఆ పువ్వులోనే దాని అసలైన జీవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఇక పరిహారం చేయడానికి మనకు కావలసిన 3వ వస్తువు పచ్చకర్పూరం. సాధారణ కర్పూరానికి పచ్చకర్పూరానికి చాలా తేడా ఉంది. పచ్చకర్పూరం అత్యంత స్వచ్ఛమైనది మరియు సహజమైనది. పరిహార శాస్త్రంలో పచ్చకర్పూరం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వస్తువుగా చెప్పబడుతుంది. పచ్చకర్పూరం సువాసన ఎక్కడ ఉంటే అక్కడకు లక్ష్మీదేవి ఆకర్షితురాలై వస్తుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే తిరుపతి లడ్డు వంటి ప్రసిద్ధ ప్రసాదాలలో దీనిని వాడతారు. దీని సువాసన ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. పచ్చకర్పూరాన్ని వెలిగించినప్పుడు వచ్చే సుగంధం మనసుకు ప్రశాంతతను ఇవ్వటమే కాకుండా ఇంట్లోని గాలిలో ఉన్న సూక్ష్మ క్రిములను, ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది. వాతావరణాన్ని సాత్వికంగా, దైవికంగా మారుస్తుంది. ఈ సానుకూల వాతావరణం ధనాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మన ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇక పరిహారం చేయడానికి మనకు కావలసిన 4వ వస్తువు బెల్లం ముక్క. హిందూ సాంప్రదాయంలో తీపికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి శుభకార్యం తీపితోనే మొదలవుతుంది. బెల్లం తీపికి, మాధుర్యానికి ప్రతీక. మన జీవితంలో ఉన్న చేదు అనుభవాలు, కష్టాలు తొలగిపోయి సంతోషము, విజయము, ఐశ్వర్యం వంటి తీపి ఫలితాలు రావాలని కోరుకోవడానికి బెల్లాన్ని వాడతారు. ఇది మన సంకల్పాన్ని బలపరుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లం కుజగ్రహానికి సంబంధించినది. జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి. బెల్లంతో పరిహారం చేయటం వల్ల కుజగ్రహ దోషాలు తొలగి అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే సూర్యుడి అనుగ్రహం కూడా కలిగి సమాజంలో గౌరవము, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక పరిహారం చేయడానికి మనకు కావలసిన 5వ వస్తువు రూపాయి బిళ్ళ. నాణెం అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఇది ధనానికి ప్రత్యక్ష సంకేతం. ఈ పరిహారంలో మనం ఉపయోగించే రూపాయి బిళ్ళ ఒక సాధారణ నాణెంలా కాకుండా ఒక శక్తివంతమైన ధనాకర్షణ యంత్రంలాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న 4 శక్తివంతమైన వస్తువులతో పాటు మంత్రశక్తిని దీనికి జోడించి అగ్ని సంస్కారం చేయటం వల్ల ఈ నాణెం ఒక అయస్కాంతంలాగా మారుతుంది. ఈ శక్తిని పొందిన నాణ్యాన్ని బీరువాలో లేదా డబ్బు దాచే ప్రదేశంలో పెట్టడం వల్ల అది మరిన్ని డబ్బులను తన వైపుకు ఆకర్షిస్తుంది. డబ్బు వృధా ఖర్చు కాకుండా చూస్తుంది. వ్యాపారస్తులు దీనిని తమ గల్లా పెట్టెలో పెట్టుకుంటే వ్యాపారం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతుంది. ఈ 5 వస్తువుల కలయిక ఒక అద్భుతమైన శక్తిని సృష్టిస్తుంది. ఇత్తడి పళ్ళెం యొక్క పవిత్రత, లవంగాల రక్షణ శక్తి, పచ్చకర్పూరం యొక్క దైవిక ఆకర్షణ, బెల్లం యొక్క శుభ సంకేతం మరియు రూపాయి బిళ్ళ యొక్క
ధనాకర్షణ శక్తి అన్నీ కలిసి మన ఆర్థిక సమస్యలను కూకటి వేలతో పెగిలించి మన జీవితంలోనికి ఐశ్వర్యం అనే గంగను ప్రవహింపజేస్తాయి. నమ్మకంతో ఆచరిస్తే ఈ సామాన్యమైన వస్తువులు అసామాన్యమైన ఫలితాలను ఇవ్వటం ఖాయం. ఈ వస్తువులతో పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం. రేపు సోమవారం రాత్రి సరిగ్గా 9 గంటలకు మీరు శుభ్రం చేసుకున్న గ్యాస్ పొయ్యి ముందుకు వెళ్ళండి. స్టవ్ వెలిగించకూడదు, పొయ్యి ఆపి ఉండేలా చూసుకోండి. స్టవ్పై ఏ ఇతర వస్తువులు ఉండకూడదు. ఇప్పుడు మీరు తెచ్చుకున్న ఇత్తడి లేదా రాగి పళ్ళెంను స్టవ్పై పెట్టండి. ఆ ప్లేట్లో ₹1 బిళ్ళను పెట్టండి. దాని చుట్టూ 5 లవంగాలను ఉంచండి. వాటి మధ్యలో అనగా రూపాయి బిళ్ళపై చిన్న బెల్లం ముక్కను పెట్టి దానిపైన అనగా బెల్లంపై పచ్చకర్పూరం బిళ్ళను పెట్టండి. ఇప్పుడు అగ్గిపులతో ఆ కర్పూరాన్ని వెలిగించండి. కర్పూరం వెలుగుతున్నప్పుడు మీ కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని, ముఖ్యంగా లక్ష్మీదేవిని, పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీ మనసులో 11 సార్లు జపించండి. జపిస్తున్నప్పుడు మీకు ఉన్న ఆర్థిక కష్టాలన్నీ ఆ కర్పూరం మంటలో కాలి బూడిదైపోతున్నట్లుగా బలంగా సంకల్పించుకోండి. మీ అప్పులు తీరిపోతున్నాయని, మీ ఇంట్లోకి ధన ప్రవాహం వరదలాగా వస్తుందని, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నివసించడానికి వచ్చిందని, మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగుతున్నట్లుగా ఊహించుకోండి. మీ నమ్మకమే ఇక్కడ ముఖ్యం. ఎంత బలంగా మీరు నమ్మి చేస్తారో అంత త్వరగా ఫలితం వస్తుంది. కర్పూరం పూర్తిగా కాలిపోయి ఆరిపోయే వరకు అక్కడే ప్రశాంతంగా నిలబడి ధ్యానం చేయండి. ఆ తర్వాత ఆ పళ్ళెంలో ఉన్న రూపాయి బిళ్ళను తీసి దానికి నమస్కరించి మీ బీరువాలో కానీ, డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ పెట్టండి. అది ధనాన్ని ఆకర్షించే అయస్కాంతంలా పనిచేస్తుంది. ఇక లవంగాలు, బెల్లం ఉంటాయి కదా, వాటిని మరుసటి రోజు ఉదయం అంటే మంగళవారం ఉదయం మీ ఇంటి గుమ్మానికి బయట వైపు చల్లండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి ప్రవేశించే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా, కనుదృష్టి అయినా ఆగిపోతుంది. మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా ఇది పనిచేస్తుంది. ఈ ఒక్క పరిహారంతో మీ ఆర్థిక సమస్యలు తీరటమే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి ప్రశాంతమైన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు ఊహించని మార్గాల నుంచి కూడా డబ్బు రావటం మొదలవుతుంది. అయితే ఈ పరిహారం చేయడంతో పాటు మనం వంటగదిలో, ముఖ్యంగా గ్యాస్ స్టవ్ దగ్గర కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే మనం చేసిన పరిహారానికి పూర్తి ఫలితం దక్కుతుంది. ఆ తప్పులు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్యాస్ పొయ్యిని ఎప్పుడూ అశుభ్రంగా ఎంగిలి మరకలతో ఉంచకూడదు. ముఖ్యంగా రాత్రిపూట పొయ్యిని శుభ్రం చేయకుండా నిద్రపోకూడదు. అలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. అన్నపూర్ణాదేవికి ఆగ్రహం కలుగుతుంది. గ్యాస్ పొయ్యి మీద ఖాళీ గిన్నెలు పెట్టి స్టవ్ వెలిగించకూడదు. ఇది ఇంట్లో లేమిని, శూన్యాన్ని సూచిస్తుంది. ఎప్పుడు ఏదైనా వండుతున్నప్పుడు మాత్రమే స్టవ్ వెలిగించాలి. వంటగదిలో ముఖ్యంగా గ్యాస్ పొయ్యి దగ్గర నిలబడి గొడవ పడటం, తిట్టుకోవటం, చెడు మాటలు మాట్లాడడం చేయకూడదు. అగ్ని సాక్షిగా మాట్లాడే ప్రతి మాట నిజమవుతుందని అంటారు. అక్కడ ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తే అది మీ జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. గ్యాస్ స్టవ్కి ఎదురుగా నీళ్ల కుళాయి కానీ, నీళ్లు నింపిన బిందె కానీ ఉండకూడదు. అగ్ని, జలం పరస్పర విరుద్ధ శక్తులు. అవి ఎదురెదురుగా ఉంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, అనారోగ్యాలు, ఆర్థిక అస్థిరత ఏర్పడతాయి. పొయ్యి మీద పాలు పొంగిపోవటం, నూనె వలికిపోవటం వంటివి జరిగినప్పుడు వెంటనే శుభ్రం చేయాలి. వాటిని అలాగే వదిలివేయటం అశుభం. ఇది రాబోయే కష్టాలకు సంకేతం. గ్యాస్ పొయ్యికి దగ్గరలో మందులు, టాబ్లెట్లు ఉంచకూడదు. వంటగది ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రదేశం. అక్కడ అనారోగ్యానికి సంబంధించిన వస్తువులు ఉంచటం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. వంటగదిలోనికి చెప్పులతో ప్రవేశించకూడదు. వంటగదిని దేవాలయంగా భావించాలి. చెప్పులతో లోపలికి వెళ్ళటం వల్ల ఆ ప్రదేశం యొక్క అపవిత్రత దెబ్బతింటుంది. మీ ఇంటి ప్రధాన ద్వారం నుండి నేరుగా గ్యాస్ పొయ్యి కనిపించకూడదు. అలా కనిపిస్తే ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ అలా ఉంటే మధ్యలో ఒక చిన్న తెరను ఏర్పాటు చేసుకోవటం మంచిది. ఈ నియమాలను పాటిస్తూ ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో ఆచరించండి. సోమవారం రాత్రి 9 గంటలకు చేసే ఈ చిన్న క్రియ మీ జీవితంలో ఎంతటి గొప్ప మార్పును తీసుకువస్తుందో మీరే గమనిస్తారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక సంజీవిని లాంటిది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు కూడా ఈ పరిహారం చేయడం ద్వారా సులభంగా బయటపడగలుగుతారు. లక్ష్మీదేవి కటాక్షం మీపై వర్షించి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. డబ్బుకు లోటు అనే మాటే మీ జీవితంలో వినిపించదు. ఈ పరిహారం ఎంత సులభమైనదో అంతకంటే 1000 రెట్ల శక్తివంతమైనది. అయితే ఇలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసేటప్పుడు మనం పాటించవలసిన ఒక అతి ముఖ్యమైన నియమం ఉంది. అదే గోప్యత. ఈ పరిహారాన్ని మీరు అత్యంత
రహస్యంగా ఏకాంతంగా చేయాలి. మీరు ఈ పరిహారం చేసినట్టుగా కానీ మీ కుటుంబ సభ్యులతో సహా మరెవరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పంచుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి పరిహారాల శక్తి మన సంకల్ప బలం మీద, మనం దానిపై ఉంచే నమ్మకం మీద మరియు ఆ పరిహారం చుట్టూ ఏర్పడే సానుకూల శక్తి వలయం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఈ విషయాన్ని ఇతరులకు చెప్పినప్పుడు వారిలో తెలియకుండానే కొన్ని సందేహాలు, అపనమ్మకాలు లేదా ఈర్ష్య వంటి ప్రతికూల ఆలోచనలు తలెత్తవచ్చు. నిజంగా ఇలా చేస్తే డబ్బులు వస్తాయా, ఇదంతా నమ్మొచ్చా వంటి వారి సందేహాలు మన కంటికి కనిపించిన ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ మనం ఎంతో నమ్మకంతో చేస్తున్న పరిహారం యొక్క శక్తిని బలహీనపరుస్తుంది. దానివల్ల మనకు రావలసిన పూర్తి ఫలితం అందకుండా పోవచ్చు, లేదా ఫలితం రావడానికి చాలా ఆలస్యం కావచ్చు. మంత్రాన్ని, ఔషధాన్ని, ధనాన్ని, అవమానాన్ని గోప్యంగా ఉంచాలని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఈ పరిహారం కూడా ఒక శక్తివంతమైన మంత్రం లాంటిదే. మీ కోరిక, మీ నమ్మకం, మీ ఆచరణ ఈ 3 మాత్రమే ఈ పరిహారంలో పాల్గొనాలి. 4వ వ్యక్తి ప్రమేయం ఉండకూడదు. కాబట్టి పూర్తి నిశ్శబ్దంగా, ఎవరికీ తెలియకుండా మీలో మీరు పూర్తి నమ్మకంతో నా కష్టాలన్నీ తీరిపోతున్నాయి, లక్ష్మీదేవి నన్ను అనుగ్రహిస్తోంది అనే ప్రగాఢ విశ్వాసంతో ఈ పరిహారాన్ని ఆచరించండి. అప్పుడు దాని అద్భుతమైన సంపూర్ణమైన ఫలితాన్ని మీరే స్వయంగా అతి త్వరగా చూస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.